సుదీర్ఘకాలం కార్యదర్శిగా పనిచేసి మన జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమంలో మమేకమైనటువంటి కమల చౌదరి గారి 4వ వర్ధంతి సందర్భంగా, అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరించి 10 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభా అధ్యక్షులు కమల ఎర్రబాబు గారు, కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత, మనందరి ప్రీతం నాయకులు పెద్దలు పువ్వాడ నాగేశ్వరరావు గారు, మన జిల్లా పార్టీ కార్యదర్శి కమల ప్రసాద్ గారు, ఇంకా వేదికమైనటువంటి నాయకులు, ప్రియమైన కాంగ్రెస్ అందరికీ ముందుగా నమస్కారం. చౌదరి గారి గురించి ఆయన యువజనోద్యమం దగ్గర నుంచి ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో చిన్న వయసులోనే కార్యదర్శిగా ఎన్నికై సుదీర్ఘకాలం ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఆయన కార్యదర్శిగా పనిచేసి, ఆయన పనిచేసినటువంటి సందర్భంలో కూడా ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ మిగిలినటువంటి అన్ని రాజకీయ పార్టీల కంటే ఒక మొదటి స్థానంలో ఆనాడు ఉండేది. 4 శాసనసభ స్థానాలు, ఒక పార్లమెంటు, రాజ్యసభ. జిల్లాలో ఒకప్పుడు నామమాత్రంగా ఉన్నటువంటి పార్టీ ఆ తర్వాత పెద్దదై జిల్లా రాజకీయాల్ని శాసించేటువంటి స్థాయికి కమ్యూనిస్ట్ పార్టీ జిల్లాలో ఎదిగింది. దాంట్లో ముఖ్యంగా పువ్వాడ నాగేశ్వరరావు గారు జిల్లా కార్యదర్శి అయిన తర్వాత కమల గిరిప్రసాద్ గారు, నాగేశ్వరరావు గారు, ఆ తర్వాత రజబెల్లి గారు, వాళ్ళందరూ ఇక్కడ ఈ పార్టీలో పాత తాలూకాలో చేరిన తర్వాత ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ ఉద్యమం బలోపేతమై కొన్ని దశాబ్దాల పాటు ఈ జిల్లా రాజకీయాలను శాసించింది. ఆ కాలంలోనే చౌదరి గారు పార్టీలో జిల్లా కార్యదర్శిగా పనిచేశారు, మనందరికీ తెలుసు. వారు ఒక నిబద్ధతతో పార్టీ నిర్ణయం అంటే దాన్ని శిరసా వహించి పనిచేశారు. నేను విద్యార్థి దశ నుంచి చౌదరి గారిని చూశాను. ఆయన పార్టీ నిర్ణయం ఏం చేస్తే దాన్ని అమలు చేసే దాంట్లో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి ముందుకు తీసుకుని